లైమ్ జింజర్ రైస్. వావ్, లైమ్ జింజర్ రైస్. ఇది ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసారు. సో లైమ్ జింజర్ రైస్ కాబట్టి చక్కగా. ఓకే, ధనియాలు దంచుకోవాలా మరి? ఇది కచ్చపచ్చగా దంచుకుంటాము. విల్ స్టార్ట్ విత్ కోకోనట్ ఆయిల్, కొంచెం క్యాషూస్ అండ్ జీరా, ఆనియన్స్, సాల్ట్ ఫర్ టేస్ట్ అండ్ గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి అండ్ అల్లం రసం కూడా తీసుకొచ్చేసారు. అవును, ఇది యాక్చువల్గా లైమ్ అని చెప్పారు కదా, లైమ్ జ్యూస్ అని చెప్పారు. ఆరెంజ్ ఎందుకంటే ఫర్ టేస్ట్ అనమాట, ట్యాంగీ ఫ్లేవర్ కోసం అని. కొంచెం ఇది ఇంకా లైమ్ అయితే కొంచెం బిటర్ అయిపోతుంది, ఆరెంజ్ తో కొంచెం స్వీట్నెస్ వస్తుందని వి యాడెడ్ ఆరెంజ్. బట్ రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ జస్ట్ ట్యాంగీ కోసం ఆరెంజ్ ఫ్లేవర్, ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేశారు. అండ్ రెడ్ రైస్ తీసుకొచ్చారు, వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో కోకోనట్ ఆయిల్ తీసుకొచ్చారు కదా స్పెషల్ గా. అవును, కోకోనట్ ఆయిల్ కూడా ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఎస్. ఓకే, మీకోసం స్టవ్ ఆన్ చేసి ఉంచాను. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద ఆయిల్. ఓకే, సో కొబ్బరి నూనె వేశారు. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? క్యాష్యూస్ వేస్తున్నాను. ఓకే, సో ఇవి చక్కగా రోస్ట్ అవ్వాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, గ్రీన్ చిల్లీస్ కొంచెం. ఓకే, సో అవి కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి కదా. సో మీకు నేను వాటర్ అండ్ పిజ్జలు ఇస్తాను. ఓకే, ఇది కొన్ని వేసుకొని ధనియాలు కొంచెం కచ్చపచ్చగా ఓకే దంచుకోవాలి. సో ధనియాలు వేసుకున్నాము. తర్వాత జింజర్ వాటర్ వేసుకోవాలి కొంచెం. ఇది సో ఇలా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తుంటాను, టీవీలో చూసి మోస్ట్లీ లైక్ ఏదైనా అని చూసి నేర్చుకొని నెక్స్ట్ డే ట్రై చేయడం అలాంటివి చేస్తూ ఉంటాను. సో కొంచెం వేగాలా లేకపోతే ఓకేనా? లేదు, ఇదే టైంలో కొంచెం వేసేసుకుంటే రైస్కి కొంచెం అది వచ్చేస్తుంది. ఓకే, సో చక్కగా అల్లం రసం వేసుకున్నాము. రైస్ని కొంచెం ఓకే కుక్ చేయనియాలి ఒక 2-3 minutes. అన్నీ కలిసిపోతాయి. సో చక్కగా బాగా అంటే కొంచెం అంతా మొత్తం ఫ్లేవర్ పట్టేంత వరకు మనం చక్కగా కుక్ చేసుకోవాలి. సో లాస్ట్లో మరి మనం అది యాడ్ చేయాలా? ఎస్, ఆరెంజ్ లైమ్ జ్యూస్ ఒక 2 spoons యాడ్ చేయాలి, జస్ట్ ఫ్లేవర్ కోసం. వావ్, చూస్తున్నారా మంచి అరోమా వస్తుంది కదా. సో ఇది కాసేపు కుక్ చేయాలి కదా ఇంకా. సో ప్రతిభ గారు, ఇది కొంచెం కుక్ అవ్వాలి కదా, చక్కగా ఫ్లేవర్స్ అని ఆ రైస్కి పట్టాలి. సో ప్రతిభ చక్కగా వేగిపోయింది ఇది కదా. సో ఇలా చాలు కదా ఇంకా. అవును. ఓకే, గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, సో ప్రతిభ చక్కగా వేగిపోయింది కదా ఇది. సో స్టవ్ ఆఫ్ చేద్దాము. ఓకే. సో చెప్పండి, బేసిక్గా మీ ప్రొఫెషన్ ఏంటి, ఏం చదువుకున్నారు? నేను బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశాను. ఓకే, అండ్ పీజీ డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేశాను. సో ప్రస్తుతంగా నర్స్గా వర్క్ చేస్తున్నారా ఎక్కడైనా? లేదు, నర్స్గా వర్క్ చేస్తున్నాను, బట్ నాట్ ఇన్ బెడ్ సైడ్. అంటే హాస్పిటల్లో కాకుండా మన ఐటీ కంపెనీస్ ఉంటుంది కదా, ఎంఎన్సీస్, వాళ్ళకి ఆక్యుపేషనల్ హెల్త్ నర్స్గా వర్క్ చేస్తాను. వావ్, చాలా డిఫరెంట్ జాబ్. యాక్చువల్గా ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో ఉంటుంది, బట్ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, సో జస్ట్ లైక్ ఐటీ ఎంప్లాయీస్ అందరు వస్తూ ఉంటారు. దే ఫాల్ సిక్ ఇన్ ద ఆఫీస్. అవును, వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే మీరు ఓపీ బేసిస్ పైన ట్రీట్మెంట్ చేస్తాం. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్కి రెఫర్ చేస్తాం. ఓకే, సో ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, మమ్మీ, మా బ్రదర్, మా వదిన. ఓకే, సో అంబిషన్ ఏంటి? అంబిషన్ అంటే లైక్ ఇప్పుడైతే హోమ్ బేకింగ్ అని పెట్టుకున్నాను మైండ్లో. ఐ వాంట్ బి అ బేకర్, హోమ్ బేకర్. సో చక్కగా నర్సింగ్ చేశారు, నర్సింగ్ చేస్తూ ఆ ఫీల్డ్లో ఉండకుండా ఐటీ ఫీల్డ్కి జంప్ అయ్యారు. అండ్ ఇప్పుడు బేకింగ్. సో చాలా ఆప్షన్స్ చూస్ చేసుకుంటూ ఉన్నారు. సో బేకింగ్ అనేది ప్రస్తుతానికి ఒక అంబిషన్ లాగా తీసుకోవాలి. ఓకే, వెరీ గుడ్, చాలా బాగుంది. అండ్ మరి సర్వ్ చేసేసుకుందామా? ఎస్.
ఓకే, సో కొత్తిమీర తెచ్చినట్టున్నారు గార్నిషింగ్ Yes. చేయడానికి. వేసేసుకున్నాం. యా, వావ్, సూపర్ డెలిషియస్గా ఉంది. లైమ్ జింజర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. లైమ్ జింజర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ రసం 2 టేబుల్ స్పూన్లు, అల్లం రసం 2 టేబుల్ స్పూన్లు, కాజు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, రెడ్ రైస్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. లైమ్ జింజర్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొబ్బరి నూనె పోసుకొని జీడిపప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, దంచిన ధనియాలు, అల్లం నీళ్లు, ఉడికించిన రైస్ వేసి కాస్త వేగాక ఆరెంజ్ లైమ్ జ్యూస్ వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లైమ్ జింజర్ రైస్ రెడీ.